హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ 11 ఆహారాలపై నిషేధం విధించారు. నిషేధం విధించడంతో పాటు బ్యాన్ కూడా చేశారు. ఏంటి ఆహారాలు, దేశవ్యాప్తంగా ప్రజలకు హాని కలిగించే ఆ ఆహారాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ముందు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే అందరికీ తెలుస్తుంది. ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే 3-4 వీడియోలు చూడండి. భారతదేశ సంస్కృతిలో ఆహారాన్ని జరుపుకుంటుంది మరియు ఆనందిస్తుంది. ప్రతి ఒక్క వంటను ఆనందంగా ఆస్వాదిస్తుంది. కానీ కొన్ని ఆహార పదార్థాలు మాత్రం వినియోగదారులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి మరియు ప్రమాదకరంగా అయితే నిరూపించబడతాయి. అందువల్ల దేశ ప్రజల ఆహార భద్రత మరియు ప్రజారోగ్యం కోసం కఠినమైన నియమాలు మరియు నిబంధనలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ఆహార భద్రత మరియు ప్రజారోగ్యం కోసం కొన్ని కఠినమైన నిబంధనలు అయితే ఏర్పాటు చేసింది. దీనికోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అసోసియేషన్ కొన్ని రకాల ఆహారాలను అయితే బ్యాన్ చేయబోతుంది. ఏ ఆహారాలను బ్యాన్ చేయబోతున్నారో ఈ వీడియోలో లిస్ట్ అయితే చూసేద్దాం. పర్యావరణ ప్రభావాలు, ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భారతదేశమంతటా కొన్ని రకాల ఆహార పదార్థాలను పూర్తిగా బ్యాన్ చేసింది. అవేంటంటే చైనీస్ పాల ఉత్పత్తులు. చైనాలో ఆహార భద్రత కుంభకోణాలు, కాలుష్య సమస్యలకు సంబంధించిన అనేక సంఘటనలు వెలుగులోకి రావడంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ 2008లో చైనీస్ పాల ఉత్పత్తులు, శిశు ఫార్ములాతో సహా భారతదేశం నిషేధించింది. ప్రోటీన్ స్థాయిలను పెంచేలా మైలామైన్ విషపూరిత రసాయనం వంటి కలుషితాలను గుర్తించడంతోనే నిపుణులు చైనీస్ పాల ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించారు. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టివేస్తాయని పరిశోధనలో కూడా తేలింది. ఇక జన్యుపరంగా మార్పు చెందిన ఆహారాలు, పర్యావరణ ప్రభావం, జీవ వైవిధ్య నష్టం, ఆరోగ్య ప్రమాదాల ఆందోళన నేపథ్యంలో జన్యుపరంగా మార్పు చెందిన పంటలు, ఆహార సాగు, దిగుమతులపై భారతదేశం ఆంక్షలు విధించింది. బీటీ పత్తి వంటి జన్యు మార్పు పంటలు వాణిజ్య సాగుకు అనుమతి ఉన్నప్పటికీ ఆయా ఆహార పంటలకు ఆమోద ప్రక్రియ చాలా కఠిన షరతులతో ఉంటుంది. దీర్ఘకాలిక ఆరోగ్యం, పర్యావరణ పరిణామాలపై ప్రభావం చూపిస్తున్నాయనేది పలువురు నిపుణుల వాదన. ఇక పొటాషియం బ్రోమేట్. 2016లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ పొటాషియం బ్రోమేట్ వాడకాన్ని నిషేధించింది. ఇది పిండి స్థితి స్థాపకతో పాటు రొట్టె పరిణామాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే ఆహార సంకలితం. అయితే దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాల్లో తేలింది. ఇది ఎక్కువగా థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని, ముఖ్యంగా బ్రెడ్ వంటి బేకరీ ఉత్పత్తుల్లో దీని వినియోగాన్ని నిషేధించామని అధికారులు సూచించారు. ఇక పోయేగ్రాస్ దాని ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన ఆందోళన కారణంగా నిషేధించారు. ఇది బాతులు లేదా పెద్ద బాతులు వంటి కాలేయాలను పెంచడానికి బలవంతంగా ఈ గ్రాసును ఇవ్వడంపై జంతు సంక్షేమవాదు ఆందోళన లేవనెత్తుతున్నారు. ఇది అవమాననీయ చర్యంగా పేర్కొన్నారు. ఈ పోయాగ్రాస్ అమ్మకం, దిగుమతిని నిషేధించడం జరిగింది. రెసిపీల కోసం వాటిని హింసించేలా ఇలాంటి గ్రాస్ తో ఫీడ్ చేయడం అనేది హింసతో సమానమని చెప్తుంది. ఇక రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్. రెడ్ బుల్ కెఫెన్, టౌరిన్ వంటి ఇతర ఉత్పాదకల కలిగి ఉన్న ఒక ప్రముఖ ఎనర్జీ డ్రింక్. దీనిలో కెఫెన్ కంటెంట్ కారణంగా 2006లో ఎఫ్ఎస్ఎస్ఏఐ భారతదేశమంతటా నిషేధించింది. నిజానికి కెఫెన్ వినియోగం సురక్షితమైన ఈ రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకుంటే గుండె కొట్టుకునే రేటు పెరగడం, రక్తపోటు పెరగడం, నిర్జీలీకరణం వంటి ప్రతికూల ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఎక్కువ. ఇక సాస్ఫరస్ ఆయిల్ లో అధిక ఎరుసిక్ యాసిడ్ కంటెంట్ ఉన్నందున 2003 ఏడాదిలోనే ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించింది. ఇది గుండె జబ్బులతో సహా ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ నూనెలో ఎరుసిక్ యాసిడ్ స్థాయిలు పరిమితికి మించి ఉండడంతో హృదయ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండడంతోనే అధికారులు దీన్ని నిషేధించారు. ఇక చైనీస్ వెల్లుల్లి. 2019లోనే చైనా నుంచి దిగుమతి చేసిన వెల్లుల్లిలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన రావడంతో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ చైనీస్ వెల్లుల్లి దిగుమతిని భారతదేశంలో నిషేధించారు. ఈ వెల్లుల్లిలో పరిమితికి మించి పురుగుల మందులు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు నిపుణులు. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రజల హానికరమైన రసాయనాలకు గురి కావడాన్ని ఉద్దేశంతో ఈ నియంత్రణ చర్యలు తీసుకున్నారు అధికారులు. ఇక ముఖ్యంగా బ్రోమినేటెడ్ వెజిటేబుల్ ఆయిల్. ఈ ఆయిల్ కొన్ని పానీయాలకు జోడించడం జరుగుతుంది. ఉదాహరణకు సిట్రస్ ఫ్లేవర్ సోడాలు, సువాసనల కోసం వినియోగిస్తారు. ఈ నూనెలో బ్రోమినిస్ ఉంటుంది. ఇది నాడి సంబంధిత లక్షణాలు, థైరాయిడ్ రుగ్మతులు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల దీన్ని ఆహారం, పానీయాలలో వినియోగించటాన్ని నిషేధించాయి లేదా పరిమితం చేశాయి. ఇక కుందేలు మాంసం. ప్రధానంగా జంతు సంక్షేమం, మతపరమైన
ఆందోళన కారణంగా కుందేలు మాంసం భారతదేశంలో నిషేధించడం జరిగింది. జనాభాలో మెజారిటీగా ఉన్న హిందువులు కుందేలును పవిత్రమైన జంతువుగా భావిస్తారు. అందువల్ల దీన్ని మాంసాన్ని ఇక్కడ ఎవరు తినరని చెప్పొచ్చు. జంతు సంక్షేమ నిబంధనల దృష్ట్యా కుందేలు మాంసం అమ్మకాలను నిషేధించింది భారత్. సో ఇది ఫ్రెండ్స్, మనకి దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అసోసియేషన్ తీసుకొచ్చిన 11 బ్యాన్డ్ ఫుడ్ ఐటమ్స్. మీరు కూడా దేశవ్యాప్తంగా బ్యాన్ అయిన ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడైనా తినకండి. ఒకవేళ తింటే మీ ఆరోగ్యాన్ని చిక్కుల్లో పడేసినట్లే. తాజాగా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన ఈ 11 ఫుడ్ ఐటమ్స్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.